రాయబడినట్లు మనం చూస్తాం దేవుని పరిశుద్ధ గ్రంథం. అయితే ఈ పూట ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న ప్రియ సహోదరులారా, దేవుని మాటగా, దేవుని పనివనిగా, దేవుని ఉన్నతమైన ఉద్దేశాన్ని చెబుతున్న మాట ఏంటో తెలుసా? స్తుతించండి, గానాలతో స్తుతించండి, ఆర్భాటంగా స్తుతించండి, ఉత్సాహంగా స్తుతించండి అన్నాడు. ఎందుకని అంటే మీకు తెలిసిన మాట, బైబిల్ గ్రంథంలో రాయబడ్డ మాట. పౌలు శీలను చెరసాల్లో బంధించారు. ఆనాటి పెద్దలు అనబడిన, యూదులు అనబడిన వారు, ఒప్పలేన వారు, మంచివారు. అయితే వాళ్ళు చెరసాల్లో ఉన్నారు. ఆల్రెడీ అప్పటికే వారిని కొట్టున్నారు, దెబ్బలు ఉన్నాయి వారి ఒళ్ళంతా. అయితే వాళ్ళు దేవునిని స్తుతిస్తూ ఉంటే ఖైదీలు వింటూ ఉన్నట్లు అక్కడ వాక్య గ్రంథస్థం చేయబడి ఉంది అపోస్తుల కార్యంలో. అప్పుడు ఏం జరిగిందంటే చెరసాల